మోదవలస వద్ద విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది సీఎం జగన్ బస్సు యాత్ర. జిల్లా సరిహద్దులో సీఎం జగన్ బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు. జగన్ వెళ్లే మార్గం జనసంద్రంగా మారిపోయింది. కాసేపట్లో చెల్లూరు దగ్గర మేమంతా సిద్ధం సభలో పాల్గొనబోతున్నారు సీఎం జగన్. ఈ ఉదయం ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర మధురవాడ మీదుగా ఆనందపురం, తగరపు వలస, జొన్నాడ మీదుగా సాగింది. అనంతరం భోజన విరామం తీసుకున్నారు. బొద్దవలస మీదుగా చెల్లూరు చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత చింతవలస, పూటపాటిరేగ, రణస్థలం మీదుగా అక్కివలస చేరుకుంటారు. రాత్రి అక్కివలసలోనే సీఎం బస చేయబోతున్నారు. మోదవలస వద్ద విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది సీఎం జగన్ బస్సు యాత్ర. జిల్లా సరిహద్దులో సీఎం జగన్ బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు. జగన్ వెళ్లే మార్గం జనసంద్రంగా మారిపోయింది. కాసేపట్లో చెల్లూరు దగ్గర మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ ఉదయం ఎండాడ ఎంబీబీ సిటీ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర మధురవాడ మీదుగా అనంతపురం, తగరపు వలస, జొన్నాడ మీదుగా సాగింది. అనంతరం భోజన విరామం తీసుకున్నారు సీఎం జగన్. బొద్దవలస మీదుగా చెల్లూరు చేరుకుని అక్కడ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆ తర్వాత చింతవలస, పూటపాటిరేగ, రణస్థలం మీదుగా అక్కివలస చేరుకుంటారు. రాత్రి అక్కివలసలోనే సీఎం బస చేయబోతున్నారు. రైట్, అది విజయనగరం జిల్లాలోకి ఇప్పుడే ప్రవేశించింది సీఎం జగన్ బస్సు యాత్ర. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, సౌజన్య, ఇప్పుడు చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి విజయనగరంలో తన బస్సు యాత్రతో రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే విజయనగరంలోని ఏదైతే రాజపులవ జంక్షన్ వద్ద ఆయన విజయనగరం జిల్లాలోకి ప్రవేశించడం జరిగింది. వెంటనే తొలి ఆయనకి ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీ, పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి జొన్నాడ మీదుగా చెల్లూరు దగ్గరలో జొన్నాడ మీదుగా వచ్చి ఒక ప్రదేశం ఒక దగ్గరలో సభకు సమీపంలోనే మధ్యాహ్న విరామ సమయం తీసుకున్నారు. అక్కడ భోజనం అనంతరము ఇప్పుడు మరి కాసేపట్లో ఏదైతే చెల్లూరు వద్ద ఏర్పాటు చేసిన ఈ సభకు మేము సిద్ధం అనే సభకు రాబోతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇక్కడికి అభిమానులు అలాగే పార్టీ శ్రేణులు కూడా తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నట్లు మనకు కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే చూస్తున్నాము గ్రామీణ ప్రాంతం నుంచి మహిళలు కూడా పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి సభలో ఏం చెప్తారో అనే దానిపైన పెద్ద ఎత్తున ఆసక్తిగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. అలాగే ఇక్కడ ఏదైతే మరి ఒక అరగంట 3:30-4 గంటల సమయంలో ఇక్కడ సభ ప్రారంభం కాబోతుంది. ఈ సభ అనంతరం ఇక్కడ నుంచి భోగాపురం మీదుగా అంటే మళ్ళీ రాజాపులవ నుంచి భోగాపురం తర్వాత పూసపాటిరేగ, అనంతరం శ్రీకాకుళం జిల్లాలో ఎంటర్ కాబోతున్నారు. నైట్ అక్కడ స్టే చేయబోతున్నారు. ఇవన్నింటినీ కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తి స్థాయిలో వైసీపీ శ్రేణులు ఏవైతే ఉన్నాయో ఆ నాయకత్వం అంతా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ సిద్ధం సభ జరగబోతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పూర్తి స్థాయిలో విఐపీలకి ఒక గ్యాలరీ, అలాగే వేరే నాయకులు ఏవైతే జిల్లాలో ఉన్నాయో పూర్తి స్థాయి అందరు నాయకులు కూడా 9 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే నాయకులందరితో పాటు అభిమానులు కూడా వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడికి మనం చూస్తున్నాము సిట్టింగ్ కూడా పెద్ద ఎత్తున భారీగా చెల్లూరు సమీపంలో ఇక్కడ మన బారికేడ్స్ తో ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసి కూర్చోటానికి కుర్చీలు, అలాగే ఎండ నేపథ్యంలో కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. మధ్యగా అలాగే ఏవైతే
ఏదైతే వాటర్ ప్యాకెట్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రేణులు మాత్రం పెద్ద సంఖ్యలో ఇప్పటికే అభిమానులు వస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికే భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళకి బస్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయటం, అలాగే వివిధ రకాల ట్రాన్స్పోర్టేషన్స్ కూడా ఏర్పాటు చేయటం, దీని నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే చూస్తున్నాము చెల్లూరు సమీపంలో మరి కాసేపట్లో జరిగే సభకు అన్ని సర్వం సిద్ధమయ్యాయని చెప్పాలి. సౌజన్య, వెంకట, అంతా కూడా యాజ్ పర్ ద స్కెడ్యూలే జరుగుతూ ఉందా? ఏమైనా చేంజెస్ ఉన్నాయా? సౌజన్య, ప్రధానంగా మనం ఏదైతే విశాఖపట్నంలో మొదలైన 11 గంటలకు మొదలైన ఈ బస్సు యాత్ర తగరపోల్స సమీపంలోని చిన్న కన్వెన్షన్ హాల్లో మీడియా ఏదైతే సోషల్ మీడియాతో సమావేశమైంది. అది కూడా షెడ్యూల్ టైంకే మొదలు పెట్టారు. అదే అనంతరం మధ్యాహ్న విరామ సమయం ఏదైతే ఉందో 3 గంటల సమయానికి అంటే 1 గంటన్నర విజయనగరంలో ఏదైతే ఉందో 1 గంటన్నర సమయంలో విజయనగరంలో ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అయిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు విరామ సమయానికి వెళ్ళారు. అంతా కూడా షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. 3:30, 4 గంటలకు ఈ సభ ఏదైతే చెల్లూరు వద్ద ఏర్పాటు చేసిన సభ అని చెప్పడం జరిగింది. అదే విధంగా షెడ్యూల్ ఎలా ఉందో ఆ ప్రకారం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వస్తుంది. ఇది కూడా ఈ 6:30, 7 గంటల సమయానికి ఈ సభ ముగిసి అనంతరం శ్రీకాకుళం వెళ్ళటానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సౌజన్య. Yes, Venkat, thank you. Thanks for the live updates.